చేర్యాల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల పట్టణంలో రోడ్ షో కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్ చేశారు. మునుగోడు శాసనసభ సభ్యులు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే రాజలింగం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడు డీలిమిటేషన్ 2026 వస్తుంది. చేర్యాలను మళ్ళీ ఒక నియోజకవర్గం చేస్తామని నన్ను పార్లమెంటుకు పంపిస్తే రేపు డీలిమిటేషన్ కమిటీలో కూర్చొని మళ్ళీ మీ గౌరవం మీకు దక్కేలా చేర్యాల మళ్ళీ ఒక డివిజన్ కాదు, ఇప్పుడు డివిజన్ చేస్తాం. మళ్ళీ చేర్యాలను మళ్ళీ ఒక నియోజకవర్గం చేసేటువంటి ప్రక్రియ తీసుకొస్తామని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మీరు చేర్యాల అని గొప్పగా చెప్పుకునేటువంటి నియోజకవర్గం ఉంది. ఈ రోజు అదే గౌరవాన్ని మీకు దక్కించే విధంగా నేను ముందుకెళ్తా. మీ అందరికి ఒకటే, నన్ను ఆశీర్వదించండి. నేను మీకు మీ వెంటనే ఉండి నేను పార్లమెంట్కి వెళ్లి మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం. 2014 విభజన హామీల ప్రకారం మనకు కోట్ల రూపాయలు రావాలి. కానీ కేసీఆర్ కి చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ నరేంద్ర మోడీ తోటి లోపల దందా చేస్తాడు, కానీ మన బాబు కోసం పోయి డబ్బులు తీసుకురానికి ఎప్పుడు ముందుకు పోలే. కానీ నేను ఒకటి చెప్తా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గత 150 రోజుల పాలనలో 1 కోటి మంది అప్లికేషన్లు ప్రజాపాలన ద్వారా తీసుకురు. మీ సమస్యలను పరిష్కారం చేయాలని చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారికి ఉంది. మీరు కొంచెం సమన్వయం పాటించండి. నిన్ననే యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెప్పిండు, 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 కల్లా ఎవడు ఎటు పోయినా ఎవడు ఉన్నా లేకున్నా ఇస్తా అని చెప్పిండు. కాబట్టి తల్లి ఇప్పుడు ఆశీర్వదించండి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మీకు కూడా డెవలప్మెంట్ కావాలంటే మననే పల్లరాజారెడ్డి కోటేశ్వరు ఎటువా పక్క ఊర్లో ఎన్నో తిరుగుతుండు, ఈడ తిరుగుతలేడు. మీకేం చెప్పిండు, వచ్చిన 10 రోజులలో డివిజన్ చేస్తాడు. మరి ఎటువా డివిజన్ చేస్తాడు? వాడేవాడు డివిజన్ చేయడానికే అధికారం ఉంది. మేము మా అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మా అన్న రాజగోపాల్ రెడ్డి అన్నుండు, మా అన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్నుండు. డివిజన్ చేసేది మేము చేసి తీర్తాము. బీసీ డి గ్రూప్లో ముదిరాజ్ కులాలను బీసీ ఏ గ్రూప్లో కలుపుతామని సీఎం రేవంత్ చెప్పడం సరైన పద్ధతి కాదని తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం నాయకులు కడప శ్రీహరి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 10% ఉన్న ముదిరాజులను ఏ గ్రూప్లో 18% ఉన్న 57 కులాలను కాదని ఏ విధంగా కలుపుతారని ఆయన ప్రశ్నించారు. నా పేరు గడప శ్రీహరి. నేను తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా సమావేశం ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 15వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు నారాయణపేటలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ బీసీడీలో ఉన్నటువంటి ముదిరాజులను బీసీఏలో కలుపుదామని చెప్పడం, మరి బీసీఏలో ఉన్నటువంటి 56 కులాలను ఆశ్చర్యపరిచే విధంగా మరియు బీసీడీలో ఉన్నటువంటి ముదిరాజులు బీసీఏలకు తీసుకురావడం ఎంతవరకు సవ్వని మేము ఆయన అడుగుతున్నాము. మరి మీరు ఓట్ బ్యాంక్ రాజకీయం గురించి ఒక 10% ఉన్నటువంటి ముదిరాజులను మరి బీసీఏ గ్రూపులో ఉన్నటువంటి 18% ఓటర్లు మీకు అవసరం లేదా చెప్పండి. ఒకవేళ అవసరం లేదనుకునేటుంటే మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో మరి మా కార్యక్రమం మాకు ఉంటుంది. మరి మేమందరము మా 57 కులాల వాళ్ళం కంకణ బద్దులమై మరి మీకు వ్యతిరేకంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఇది ఒకసారి పునరాలోచించండి. మీరు ఆ రోజున మాట్లాడిన మాటలను రివోక్ చేసుకొని వాటిని వాపసు తీసుకోవాలి. లేని పక్షంలో మేమందరం కూడా మీకు కాంగ్రెస్కు దూరం అవడానికి అవకాశం ఉండదని చెప్పేసి సభాపూర్వకంగా మేము మనవి చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. మరియు అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్స్ కోడ్ ఇంపోజ్ అయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా ఈ విధంగా మాట్లాడము అది కోర్టు ధిక్కారం కాదా, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాము. మరి ఈ విధంగా మీరు మీ ఓటు బ్యాంక్ రాజకీయం గురించి జనాలను బీసీఏలో కలుపుతూ పోతుంటే మరి వచ్చి అక్కడ ఉన్న పర్సెంటేజ్ పెంచవలసిన అవసరం లేదా? మరి అక్కడ ఉన్న వాళ్ళ గతి ఏం గాను?